గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి లాస్ట్ వీడియోలో నేను ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పాను. ఈరోజు వీడియోలో ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలని చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 27/8 అనేది ఫ్రాక్షన్లో ఉంది. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 3/8 వచ్చింది. నాకు ఈ 3/8 ఎలా వచ్చిందంటే డివిజన్. ఈ 8ని 27 తోని డివైడ్ చేయండి. సో 8 టేబుల్లో 27 రాదు, కానీ 27 కన్నా తక్కువ వాల్యూ వస్తుంది. 8 3s 24. ఓకేనా? 27 మైనస్ 24 ఎంత? 3. ఓకేనా? మనం ఇలా తీసుకోవాలి. 3/8. ఓకేనా? ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసింది కదా. ఇలా మనం ఒక ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 32/7. సేమ్ 7ని 32 తోని డివైడ్ చేయాలి. 7 టేబుల్ 32 రాదు. 7 4s 28. దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేస్తే 4 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 4/7 మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ అయింది. ఒకవేళ మళ్ళీ దీన్ని మీరు ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఎలా? సేమ్ ఇంటూ ప్లస్ 4 7s 28. 28 ప్లస్ 4 ఎంత అవుతుంది? 32. 32/7. ఓకేనా? చూడండి, సేమ్ వాల్యూ వచ్చింది. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే కింద ఇంటూ పైన, కింద మల్టిప్లికేషన్ చేయాలి, పైన అడిషన్ చేయాలి. అదే ఒక ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్కి చేయాలి అంటే డివిజన్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 44/9. ఇప్పుడు దీన్ని 9 44తోని డివైడ్ చేయాలి. 9 4s 36 వస్తుంది. 44 మైనస్ 36 ఎంత? 8. ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఇది రావాలి, తర్వాత ఇది, తర్వాత ఇది. 4 8/9. ఇప్పుడు దీన్ని మనం ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయాలంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 44/9 వస్తుంది. 4 9s ఎంత వస్తుంది? 36 వస్తుంది. 4 9s 36. 36 ప్లస్ 8 44. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 56/5. 56/5 చేద్దాం. 56/5 చేస్తే ఎంత వస్తుంది మనకు? సేమ్ 5ని 56 తోని చేయండి. 5 11s 55. 56 మైనస్ 55 is 1. సో 11 1/5. ఇలా మనం ఈజీగా ఒక ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తున్నా. 37/4ని మీరు కన్వర్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. 86/7ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది అనేది మీరు నాకు కామెంట్ చేస్తే అప్పుడు మీకు అర్థమైందో లేదో తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.